మొదట సరదాగా మొదలై తరువాత జీవితాన్ని కబలించే మత్తు గంజాయి. ఇప్పుడు టైంపాస్ కోసం ఎప్పుడైనా మానేస్తా అన్నది మొదటి మాట, కానీ అదే చివరికి జీవితాన్ని నాశనం చేసే అబద్ధంగా మారుతుంది. దేశంలో గంజాయి వినియోగం కొత్త విషయం కాదు, కానీ ఇటీవల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజు ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబడుతుంది, అయినా అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు పట్టుకుంటే మరుసటి రోజే మరో చోట సరఫరా. అంటే ఈ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు నార కోసం పండించిన ఈ మొక్క ఇప్పుడైతే మత్తుకు మారింది. కొన్ని దేశాలు పరిమితులతో లీగల్ చేసినా మన దేశంలో మాత్రం ఇది ఇంకా ప్రమాదకరమే. గంజాయి పండించేది అడవుల్లోని అమాయక గిరిజనులు, కానీ లాభాలు మాత్రం వ్యాపారుల జేబుల్లోకి. తక్కువ ధరకు కొనుగోలు చేసి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. అయితే పట్టుబడేది ఎవరు? అదే అమాయకులు, ముఖ్యంగా యువత. గంజాయి ఇప్పటికే ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది, అనేక నేరాలకు కారణమైంది, చాలా మందిని జైళ్లకు పంపించింది. ఇది ఒక సైకో యాక్టివ్ డ్రగ్. మనసును, ఆలోచనలను మెల్లగా కంట్రోల్ చేసుకుంటుంది. అయితే జిల్లాలో గంజాయి అక్రమ రవాణా వినియోగంపై కఠిన నిఘా కొనసాగుతుంది. ముఖ్యంగా విజయనగరంలోని గత 6 నెలల్లో 20 కేసులు నమోదు చేశారు. 85 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. సుమారు 300 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 12,50,000 రూపాయలు. ఇందులో 35 మంది యువత ఉండడం బాధాకరం. జిల్లాలో గంజాయి అనే మత్తు పదార్థం యువత భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుంది. ప్రభుత్వం దీనిపై ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నా పూర్తి నిర్మూలనకి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు 1 టౌన్ సిఐ ఆర్వీఆర్కే చౌదరి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గంజాయి నిర్మూలనకి మా పోలీస్ తీసుకున్న చర్యలు చాలా డిఫరెంట్ గా పెడుతున్నాం ఈ మధ్యన. అంటే వాటికి ఏ విధంగా మనకు వస్తుంది సప్లై అవుతుంది, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మేము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా మేము వాటిని చెప్తున్నాము. ఇన్ఫర్మేషన్ మాకు ఎలా తెలియజేస్తారంటే, వాళ్ళకి గంజాయి ఇప్పుడు మన ఆంధ్రాలో పంట దొరకట్లేదు, ఒరిస్సాకి వెళ్తుంది. ఒరిస్సాను కూడా మా ఇన్ఫర్మేషన్ కింద ఇంతకు ముందు యూజ్ చేసుకుని వాళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళ ద్వారా మనకి దీన్ని కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. అదే విధంగా 5 చెక్ పోస్టుల్లో మన జిల్లాలో ఎస్పీ గారు ఏర్పాటు చేశారు. ఆ చెక్ పోస్టుల ద్వారా కూడా మనం క్యాచ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. గంజాయి నిర్మూలన చేయడానికి 112 కాల్ మనకి మాక్సిమం అది దీనిగా ఉంటుంది. అదే విధంగా ఈగిల్ నెంబర్ ఒకటి ఉంది. అదే విధంగా నా నెంబర్ 9121109419. ఈ నెంబర్ చెప్పినా కూడా ఎవరి పేరు, వాళ్ళ తలకి ఎలాంటి అడ్రస్ ఏమి కూడా బయట పెట్టము. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర మేము పెట్టుకుని దాన్ని మేము ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది మేము వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ప్రతి దగ్గర గంజాయి గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ప్రతి కాలేజ్, స్కూల్స్ లో ఎక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి దగ్గర కూడా మేము అన్నిటితో కలిపి గంజాయి గురించి కూడా చెప్తున్నాము. అదే విధంగా మళ్ళీ సార్ ఇప్పుడు మనం పాత స్పీకర్ ఉండే వీళ్ళకి మనం గంజాయి నిర్మాణం గురించి చేశారు ప్రోగ్రామ్స్. అదే ప్రోగ్రామ్స్ మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. 2 ప్రోగ్రామ్ కింద చేస్తున్నారు. అన్ని రకాలకు కూడా మనం మంచి యాక్టర్స్ తీసుకొచ్చి చేద్దాం అని చెప్పి సార్ మంచి ఉద్దేశంతో మా ఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ ని అరికట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. మా ప్లాన్ ఏంటి, ఇప్పుడు మేము ఎక్కడికి అది రూట్ లెవెల్ వరకు వెళ్తాం. ఆ రూట్ లెవెల్ నుంచి ఆ రూట్స్ అనేవి మేము కట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. ఆ రూట్ లోంచి మనకి రూట్ అంటే మీన్స్ లాస్ట్ తాగేవాడి దగ్గర రూట్ లాస్ట్ కి వస్తుంది. పట్టుకుంటే ఛానల్స్ అన్ని కూడా కట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అసలు గంజాయి వచ్చే అక్రమ ప్రవేశాన్ని అన్నింటినీ కంట్రోల్ చేసుకొస్తున్నాము. ఫస్ట్ మనం చేసుకునేది వర్కౌట్ అయింది. మన గవర్నమెంట్ పద్ధతి తీసుకునేదేమో కానీ, మన ఆఫీసర్స్ తీసుకునే పద్ధతి కానీ, మన స్టేట్ లో గంజాయి పంట అనేది పండినకంటే మొత్తం అంతా యాక్షన్ తీసుకున్నాము. నెక్స్ట్ ఎలా స్టెప్స్ ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి వచ్చినా కూడా దాన్ని వస్తున్న ట్రాన్స్పోర్ట్ ని కంట్రోల్ చేసుకుంటాం. ఎవరు తీసుకొస్తున్నారు వాళ్ళని మనకి ఒకటికి లింకు లేకుండా ఆ లింకులన్నీ కట్ చేసుకొస్తున్నాం. మేము ఆ విధంగా అన్ని రకాలుగా మేము గంజాయిని కంట్రోల్ చేయడానికి వివిధ రకాల ప్లాన్లు వేసుకుని మా పద్ధతిలో మేము కంట్రోల్ చేసుకుని వస్తున్నాం. ఒక్కసారి అలవాటైతే గంజాయి మీ జీవితాన్ని మీ చేతుల్లో నుండి లాక్కుంటుంది. కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఎక్కడైనా గంజాయి విక్రయాలు గమనిస్తే వెంటనే 1972 లేదా 100 ఆర్ 112కి సమాచారం ఇవ్వండి. సరదాగా మొదలైన అలవాటు జీవితాన్ని శాశ్వతంగా మార్చకముందే ఆలోచించండి.